హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో ఈ ఛార్జ్ క్యూని రెండు పార్ట్గా డివైడ్ చేస్తే మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు వస్తుందో చూసుకుంటున్నాము. షార్ట్ కట్ మెథడ్ అన్న. సో ఛార్జ్ క్యూను క్యూ మైనస్గా డివైడ్ చేసినప్పుడు ఎప్పుడు ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది అంటే ఈ క్యూ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు క్యూ బై టూ అన్న. క్యూ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు క్యూ బై టూ అయినప్పుడు ఏమవుతుంది? క్యూ మైనస్ క్యూ అంటే క్యూ మైనస్ క్యూ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ బై టూ ఎంత? క్యూ బై టూ. అంటే ఛార్జ్ క్యూను రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫోర్స్ మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం ఫోర్స్ వాల్యూ ఎంత అంటే క్యూ బై టూ ఇంటూ క్యూ బై టూ బై ఆర్ స్క్వేర్ కేక్యూ స్క్వేర్ బై 4r స్క్వేర్ వస్తుంది అన్న. ఇప్పుడు జేఈ పీవైక్యూ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఛార్జ్ క్యూని రెండు విధాలుగా డివైడ్ చేస్తే ఈ ఛార్జ్ వాల్యూ ఎంతగా డివైడ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఫోర్స్ వస్తాయని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఎంత గుజరాత్ క్వశ్చన్ ఎంతగా వస్తుంది? ఇప్పటికే మనం చేసింది క్యూ బై టూ సార్. ఓకే, ఇప్పుడు గో టు నెక్స్ట్ క్వశ్చన్. జేఈ క్వశ్చన్ 10 మైక్రోకూలంలో మనము ఈ ఎలా డివైడ్ చేస్తే మ్యాక్సిమం ఫోర్స్ వస్తాయి అన్నాడు. ఇందాకే షార్ట్కట్లు ఏమన్నాము? 5 మైక్రోకూలం వస్తుంది. సరేనా? నెక్స్ట్ ఈ ఛార్జ్ 4 మైక్రోకూలం జేఈలో అగైన్ 4 మైక్రోకూలం ఎలా డివైడ్ చేస్తే మ్యాక్సిమం ఫోర్స్ అని అడిగాడు. క్వశ్చన్ చదువు పూర్తిగా. 2 మైక్రోకూలం వస్తుంది అన్న. అలాగే 0.8 మైక్రోకూలం కామట్ కేలో చేస్తే డివైడ్ చేస్తే ఎలా డివైడ్ చేయాలి? హాఫ్ కదా, హాఫ్ అంటే 0.4 వస్తుంది అన్న. సరేనా? అలాగే మనకి జిప్మర్లో అడిగాడు. జిప్మర్లో ఏమడిగాడు? ఛార్జ్ని ఎలా డివైడ్ చేస్తే మనకు ఆ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూని ఎలా డివైడ్ చేయాలి అని అడిగాడు. క్యూని ఎలా డివైడ్ చేయాలి? హాఫ్ కదా, క్యూ బై టూగా డివైడ్ చేయాలి క్యాపిటల్ క్యూని. అంటే క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు ఏం రాచ్చినా? 2Q. ఏ ఆప్షన్ వస్తుందన్నా? ఈ ఆప్షన్ వస్తుంది అన్న. సో ఇలాగా మనం విత్ ఇన్ ఎ సెకండ్ హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ ది షార్ట్ కట్ వీడియో వీళ్ళు అంటున్నా.